సర్పంచ్ నుంచి రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడినట్టున్నారు కదా! ఏ అవును. విధంగా రాజశేఖర రెడ్డి గారి దృష్టికి పడడం జరిగింది? ఆయనకి ఎలా దగ్గరయ్యారు అసలు? అది యాక్చువల్‌గా ఒక రకంగా అయితే టీడీపీ వాళ్ళకి నేను చాలా థాంక్స్ ఈ రోజుకి కూడా ఈ స్టేజ్‌కొచ్చాను అంటే రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడ్డాను అంటే ముందు మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలందరికీ కూడా నేను థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ రోజు ఆ కాలనీ కడుతున్నప్పుడు అది గ్రీన్ బెల్ట్‌లో ఉంది. అంటే అది మనం చేస్తున్నాము, మనకు మంచి పేరు రాకూడదని చెప్పి 60-70% హౌసెస్ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ బెల్ట్‌లో ఉంది అని చెప్పి వాళ్ళు కోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. అధికారులకు కంప్లైంట్ పెట్టడం, కొంత గవర్నమెంట్ నుంచి రావాల్సిన సిమెంట్ గానీ, మిగతా హెల్ప్ గానీ వాళ్ళు ఆప్ చేయడం ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు మొదటిసారి నేను కొంటాల రామకృష్ణ గారిని కలవడం. కొంటాల రామకృష్ణ గారు కూడా ఇది గ్రీన్ బెల్ట్ లోంచి మనం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేయాలి. ఇది మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అని చెప్పి ఆయన నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సమస్య ఉందని చెప్పి వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి ఆయన వెంటనే సైన్ చేసి ల్యాండ్ యూజ్ చేంజ్ చేయమండం ఇవన్నీ జరిగాయి.